అమర్నాథ్ గారు Yeah. చెప్పండి, Yes. భూభారతికి సంబంధించి మీ ఒపీనియన్ ఎట్లుంది? Yeah. ముందుగా మా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు వీళ్ళు ఇది అభయహస్తం వాళ్ళ మేనిఫెస్టో మేడం. నేను జస్ట్ ఒక రెండే విషయాలు చదువుతాను, ఎక్కువ చదివాను. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను ప్రవేశపెట్టి సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం. భూ కమతాల సర్వే చేసి ప్రతి రైతుకు భూదార్ కార్డు ఇస్తాం. ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అంటే ఏ పని తర్వాత ఏ పని చేయాలి అంటే మీరు ఏ పని తర్వాత ఏ పని చేయాలి అనే అవగాహన కానీ అలాంటి ఆలోచన కానీ ఈ ప్రభుత్వంకు ఉన్నట్టు కొంత కూడా కనబడతలేదు. ఎందుకంటే నిజమైన చిత్తశుద్ధి ఉంటే పదే ఈ 16 నెలల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పారండి, మినిస్టర్ గారు, మేము సర్వే చేస్తామని ఒకసారి భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా కొన్ని పైలట్ ప్రాజెక్టులు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, సర్వే కోసం రైతులే డబ్బులు చెల్లించాలి అని చెప్తున్నారు. ఫ్రీయా లేకుంటే డబ్బులు చెల్లించారా మరి అడగండి మీరు. మనం కూడా చర్చించాం ఇంతకు ముందు సర్వేకు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారని. రెండోది, అప్పుడు ధరణిలో ఇట్ ఈస్ ఆల్వేస్ కాల్డ్ ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్ అండ్ బోత్ ద వైన్స్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే ముందు ధరణి పోర్టల్లో ఒక్క హైకోర్టులోనే 56,000 రిట్ పిటిషన్లు దాఖలైన మేడం. ఒక్క హైకోర్టులోనే, అంటే అనేక కోర్టులు వదిలిపెట్టండి, ఒక్క హైదరాబాద్ హైకోర్టులోనే ధరణి విషయంలో 56,000 పిటిషన్లు రిట్ పిటిషన్లు రిట్ ఆఫ్ మ్యాండమస్ దాఖలైతే దాని గురించి ఇప్పటి వరకు చర్చ లేదు, దాని గురించి ఇప్పటి వరకు ఆలోచన లేదు. ఈ గవర్నమెంట్ దాని విషయంలో ఏం చేయబోతున్నది, రైట్? ల్యాండ్ కమిషన్ వేస్తామన్నారు, ఇప్పటి వరకు దాని గురించి ఏం జరిగింది? ఇప్పుడు ఏం చెప్తున్నారు, విలేజ్ స్థాయిలోనే ఎంఆర్ఓ తహసీల్దార్ స్థాయిలోనే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. అంటే ఇదేమన్నా మంత్రదండమా? మీరు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? అసలు ఏ విధంగా ఏ బేసిస్ మీద సాల్వ్ చేస్తారు? చట్ట ప్రకారం సాల్వ్ చేస్తారా, మీకు తోచినట్టు సాల్వ్ చేస్తారా, ఎట్లా చేస్తారు? చట్ట ప్రకారం సాల్వ్ చేసేందుకు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయినాయి, అవి కోర్టులో ఉన్నాయి. ఎట్లా సార్? మూడో పాయింట్ ఏంటంటే జ్యోత్స్న గారు, ఇక్కడ మీరు రైతులకు లాభం చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటే అసలు ఫస్ట్ ఏం చేయాల్సి ఉండే, సర్వే చేయాల్సి ఉండే. అసలు ఇక్కడ సమస్యలు ఉన్నాయి మొత్తము 1,52,00,000 ఎకరాలు సబ్జెక్ట్ కరెక్షన్ ఒక నెంబర్ ఉంది. అంటే మన తెలంగాణలో ఇంత భూమి ఉందని, దానిలో కాంట్రవర్షియల్ గా ఇష్యూస్ ఉన్నాయి. ఎంత ఉంటుంది మేడం? ఒక 10 లక్షల ఎకరాలు లేకుంటే 5 లక్షల ఎకరాలు ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్, బట్ అంతే ఉంటుంది. ఒక 10% ఉంటుంది అనుకుంటాం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా? అప్పుడు అదే సమస్య ఉంది, 90% బాగానే ఉంది కదా అని కేసీఆర్ గారు ప్రెస్ మీట్లలో చెప్పిండు. ఇప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదే విషయం చెప్తున్నారు పదే 90% బాగానే ఉంది కదా, అసలు మీరు సమస్యల గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు అధికారులు? అసలు మనం గ్రేట్ పని చేస్తున్నాము, భూభారతి పోర్టల్ గురించి మీరు మాట్లాడండి, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వండి, లేకుంటే గ్రామ స్థాయిలో అందరికి అవగాహన కల్పించండి. దేనికి అవగాహన కల్పించాలి? మీరు చేయాల్సిన పని మీద వాళ్ళకు అవగాహన కల్పించుడేంది? రైతులను మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పడము, సీజన్ లో వాళ్ళు రైతులు పంట కోసము ప్రయత్నం చేస్తారా, లేకుంటే అకాల వర్షాల వల్ల వాళ్ళు వడగండ్ల వర్షాలు తర్వాత అకాల వర్షాల వల్ల వాళ్ళు ఒక పద్ధతిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిప్పడము, లేకుంటే వాళ్ళ దగ్గర లైన్లు కట్టియడము. మేడం, ఎప్పుడైనా రాయించుకోండి, ఒక రైతును మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అంటే ఇంకా భయం స్టార్ట్ అవుతుంది మేడం. దట్ ఈస్ ద లీస్ట్ థింగ్ దట్ ఎ గవర్నమెంట్ కెన్ డూ. ఎందుకంటే అసలు వాళ్ళు భయపడేదే అధికారులకు. మీరు ఏ రైతులను అడగండి, ఇప్పుడు కావాలంటే మీరు కాల్స్ ఓపెన్ చేయండి, ప్రతి రైతు చెప్పేది అదే. అధికారులు అంటే వాళ్ళు భయపడతారు. అసలు అధికారుల దగ్గరికి పిలిపించడము, అధికారుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పడము, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పడమే అతిపెద్ద తప్పు. ఏ గవర్నమెంట్ కూడా చేయొద్దు. ఎందుకంటే మేడం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గత కొంతకాలంగా, అంటే గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏదైనా మీరు మీ యొక్క ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో సెల్ఫ్ డిక్లేర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఫార్మర్ ఐడి, మీరు ఇందాక పేపర్ చదువుతూ ఒక న్యూస్ ను కవర్ చేశారు. ఏంది, ప్రతి రైతుకు సంబంధించి ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలి, 11 డిజిట్స్ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో కాదు, మొత్తం దేశంలో ఉన్న దాదాపు 30 కోట్ల మంది రైతులు ఎవరైతే సోకాల్డ్, మనం ఇప్పటి వరకు మనకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, ఇప్పుడు తెలియబోతున్నది. ఫార్మర్ ఐడి కార్డ్ అనే ప్రాజెక్ట్, దానికి ఎంత సింప్లిఫై చేశారు మేడం. ఎనీబడి, మీరైనా నేనైనా లేకుంటే ఎనీ రైతు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు ఎవరైనా ఆన్లైన్ లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ డిక్లేర్డ్ మోడల్లో రైతులకు, ఎందుకంటే రైతులు నమ్మకుంటే ఇంకెవరిని నమ్ముతారు? మీరు మన ప్రజలను మనమే నమ్మకుంటే ఎవరిని నమ్ముతారు? మీరు సర్వే చేయించారు, అది కూడా రైతు డబ్బు కడతానంటే అసలు సర్వేలో లేరు మేడం. ఒక్కొక్క సర్వే అప్లికేషన్ పెడితే 6 నెలల వరకు కూడా సర్వే అయితే లేదు. మీరు ఏ రైతులను అడగండి, ఏ గ్రామీణ ప్రాంతం సర్వేల కొరత ఉంది అంటారు.
కొరత ఉంది, సర్వే చేయిస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పటివరకు సర్వేయర్లను ఇందిరా గారు రిక్రూట్ చేయలేదు. ఇందిరా గారు సమాధానం తీసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఒక కాలర్ ఉన్నారు, అమర్నాథ్ గారు. మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటా ప్లీజ్, తీసుకుంటాను. ఒకటే ప్రశ్న. ఇప్పుడు ఇంద్ర శోభన్ గారు అమ్మ చాలా సంవత్సరాల నుంచి ఉద్యమాలలో ఉన్న నేత, రైతుల సమస్యలు ఆవిడకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ సర్వే ఎందుకు చేయట్లేదు? సర్వే చేసి ల్యాండ్ రికార్డ్స్ సరి చేస్తా అని చెప్పిన పెద్ద మనుషులు ఎలక్షన్స్ ముందు పదే మేనిఫెస్టోలో పెట్టిన పెద్ద మనుషులు అసలు దాన్ని పూర్తి స్థాయిలో విస్మరించి, పూర్తి స్థాయిలో మర్చిపోయి, అసలు దానికి సంబంధమే లేదు మాకు, ఇది మాది కానే కాదు అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు న్యాయం? ఇది ఒక్కసారి వెంకటరెడ్డి గారు